విదేశీ నిధులతో నడిచే మత కార్యకలాపాలకు మత మార్పిడులను మినహాయిస్తూ ఎఫ్సిఆర్ఏ నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. అంటే మనకు ఎఫ్సిఆర్ఏ అంటే బయట నుంచి విదేశాల నుంచి ఫండ్స్ ఏవైతే వస్తాయో మన దేశంలోకి వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది అనమాట. మార్పులు చేర్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చింది ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే అందులో ఆ బయట నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మత మార్పిడులకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారనే ఆరోపణలు మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. బేసిక్ గా ఎస్పెషల్లీ ఒక్క మతం క్రిస్టియానిటీ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే బయట నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొని మెల్లో ఒక బ్యాగ్ వేసుకొని సైకిల్ పట్టుకొని ఒక మైక్ పట్టుకొని వీధి తిరిగి మతం మారండి, మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అని మాట్లాడుతుంటారు. ఎక్కడన్నా ఒక ప్లేస్ కనిపిస్తే ఆ ప్లేస్ లో వెళ్ళి ఒక చర్చి కట్టేస్తారు. బయట నుంచి వచ్చిన ఫండ్స్ తోనే చర్చి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఆ చర్చికి అందరినీ పిలిపిస్తారు. వాళ్ళు వస్తారు. వచ్చి ఆ దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టినాక ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటారు అనమాట. ఎట్లా? మీరు సంపాదించిన దాంట్లో 1/10 చర్చికి ఇవ్వాలి. అప్పుడు చర్చి మీకు చర్చిలో ఉండే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు మంచి చేస్తాడు అని వాళ్ళు భయపెట్టడం మొదలు పెడతారు. సో అప్పుడు ఏం చేస్తారు? తప్పక వాళ్ళు సంపాదించిన 10, 100 ఎంత సంపాదిస్తే అంత 1/10. 100 సంపాదిస్తే 10 రూపాయలు, 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు, 1,00,000 సంపాదిస్తే 10,000, అట్లా 1/10 ఆ చర్చికి ఇవ్వడం మొదలు పెడతారు. సో ఇదంతా ఒక అంటే దేవుని పైన నమ్మకము ఇటువంటివి కాకుండా ఇదంతా ఒక బిజినెస్ పరంగా చూసుకోవాలన్నమాట బేసిక్గా. సో అది ఆపే ప్రయత్నం అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే జూన్ 22న భారత ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ నిబంధనలను కఠినతరం చేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ సవరణల ప్రకారం విదేశీ విరాళాలు స్వీకరించగల అనేక మత ఆధారిత కార్యకలాపాల నుండి మత మార్పిడిని లేదా ప్రబోధాన్ని ప్రభుత్వం స్పష్టంగా మినహాయించింది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ నిబంధనలు 2026 ప్రకారం ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోరుకునే సంస్థలు ముందుగా నిర్వచించిన జాబితా నుండి తమ కార్యకలాపాలను ఎంచుకోవాలి మరియు విదేశీ నిధులతో పనులు చేపట్టే రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలను వెల్లడించాలి. కొత్త షెడ్యూల్ మత విద్య, ప్రసంగాలు, సత్సంగాలు, ధ్యాన శిబిరాలు మరియు దేశీయ గిరిజన విశ్వాస పద్ధతుల పరిరక్షణ కోసం విదేశీ నిధులను అనుమతిస్తుంది. అయితే ఈ కార్యకలాపాలలో మత మార్పిడికి అనుమతి లేదు. బయట నుంచి ఫండ్స్ తీసుకోవచ్చు. ఏదైతే ఒక ఆలయంలో అన్నదానాలు చేయడము, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటికి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో అన్నదాశ్రమాలు పెట్టడము దేవుడి పేరు మీద, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయొచ్చు. కానీ మత మార్పిడులు చేసే ఆలోచన మాత్రం పెట్టుకోకండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చూస్తే సంస్థలు తమ పని యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని గుర్తించకుండా విస్తృత మతపరమైన వర్గం కింద ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ను పొందలేవు. కాబట్టి ఈ సవరణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమోదించబడిన ప్రయోజనాలు మరియు భౌగోళిక ప్రాంతాలు కూడా వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లలో పేర్కొనబడతాయి. ఇక్కడ మెయిన్ హెడ్ చూస్తే విదేశీ నిధులతో నడిచే మతపరమైన కార్యకలాపాల నుండి మత మార్పిడి మినహాయించబడింది. ఇది మనం అంటే ఓపెన్గా చెప్పుకోవాలి. మనం ఫస్ట్ నుంచి అదే కదా మాట్లాడేది. విదేశీ నిధులతో నడిచే మతపరమైన కార్యకలాపాల నుండి మత మార్పిడి మినహాయించబడింది. సవరించిన నిబంధనల ప్రకారం ప్రవేశపెట్టిన షెడ్యూలు ఒక సంస్థ విదేశీ విరాళాలను స్వీకరించడానికి అనుమతి కోరగల 16 మతపరమైన ప్రయోజనాలను గుర్తిస్తుంది. వీటిలో అంటే ఏవైతే చెయ్యొచ్చో అవి చెప్పారు ఇక్కడ. వీటిలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, మఠాలు మరియు ఇతర ప్రార్థనా స్థలాల నిర్మాణం, పునరుద్ధరణ మరియు నిర్వహణ ఉన్నాయి. అంటే ప్రార్థనా స్థలాలు కట్టుకోవచ్చు, గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఆ ఫండ్స్తో కట్టుకోవచ్చు. పవిత్ర గ్రంథాల ముద్రణ మరియు అనువాదం, యాత్రికుల సౌకర్యాల నిర్వహణ, ధర్మశాలలు మరియు సామూహిక వంటశాలల నిర్వహణ, భక్తి సంగీతాన్ని ప్రోత్సహించడం మరియు మతపరమైన వారసత్వాన్ని పరిరక్షించడం కోసం కూడా విదేశీ నిధులు అందవచ్చు. మత సంస్థలు మత విద్య, నైతిక బోధన, సత్సంగాలు, ప్రసంగాలు మరియు ధ్యాన శిబిరాలను నిర్వహించడానికి విదేశీ నిధులను కూడా స్వీకరించవచ్చు. అయితే ఈ కార్యకలాపాల నుండి మత మార్పిడిని ప్రత్యేకంగా మినహాయించారు. సో వచ్చిన ఫండ్స్తో నువ్వు ఆలయాలు కట్టుకోవచ్చు, లేదంటే చర్చిలు కట్టుకోవచ్చు, లేదంటే మసీదులు కట్టుకోవచ్చు, లేదంటే ఆలయాల్లో ఏదైతే వంటశాలలు ఉంటాయో అవి కట్టుకోవచ్చు, లేదంటే అన్నదానాలు చేయొచ్చు. ఇటువంటివన్నీ ఓకే, సేవల వరకు ఓకే.
మత మార్పిడులకు మాత్రం డబ్బులు యూజ్ చేయకండి, అది చట్టరీత్యా నేరం అని ఈ ఎఫ్సిఆర్ఏ చట్టంలో ఎస్పెషల్లీ నొక్కి నొక్కి చెప్తున్నారు. అండ్ ఇంకా మతతత్వ శాస్త్రం, వేదాంతం మరియు మత చరిత్రపై పనిచేసే సంస్థలకు కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. అటువంటి సంస్థలు మత సాంప్రదాయాలను అధ్యయనం చేయడానికి, నమోదు చేయడానికి మరియు భద్రపరచడానికి విదేశీ విరాళాలను స్వీకరించవచ్చు, కానీ మత మార్పిడికి సంబంధించిన పనులను నిర్వహించడానికి కాదు. దేశీయ మరియు గిరిజన విశ్వాస పద్ధతులు, ఆచారాలు మరియు ఆరాధనా విధానాలను నమోదు చేయడానికి, పరిరక్షించడానికి లేదా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన విదేశీ నిధులతో కూడిన ప్రాజెక్టుల నుండి కూడా ప్రభుత్వం మార్పిడిని మినహాయించింది. ఆచరణాత్మకంగా చెప్పాలంటే ఒక సంస్థ గిరిజన లేదా దేశీయ సాంప్రదాయాలను పరిరక్షించే పేరుతో ఎఫ్సిఆర్ఏ ఆమోదం కోరి ఆ తర్వాత ఆ విదేశీ విరాళాన్ని ఆ వర్గాల సభ్యులను మత మార్పిడి చేయడానికి ఉపయోగించరాదు. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ చూస్తే అర్థమవుతుంది, బయట నుంచి ఫండ్స్ ఏవైతే తీసుకొని ఆలయాలు కట్టడానికి లేకుంటే వంటశాలలు కట్టడానికి అని మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మత మార్పిడులు చేస్తే మాత్రం ఒప్పుకోరు అనే పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మత విద్య లేదా ప్రసంగాలు నిర్వహించడానికి విదేశీ నిధులు పొందే ఒక సంఘం అదే కార్యక్రమాన్ని మత మార్పిడి ప్రచారంగా ఉపయోగించకూడదు. ఆ డబ్బును ప్రభుత్వానికి ప్రకటించిన కార్యాచరణ మరియు ప్రయోజనం కోసం మాత్రమే ఖర్చు చేయాలి. అంటే మనం ఏదైతే ప్రభుత్వానికి చెప్తామో ఎందుకు వచ్చినాయి ఫండ్స్ అని, అది మాత్రమే చేయాలా. ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం అదే ఏదైతే మనం అప్లై చేసుకున్నామో అది క్యాన్సిల్ అయిపోద్ది, ఆ ఫండ్స్ అన్ని గవర్నమెంట్ ఒడిలో పడిపోతాయి. అండ్ మతపరమైన ప్రచురణలు, విశ్వాస ఆధారిత పరిశోధన, మతాల మధ్య సంభాషణ, మతపరమైన మ్యూజియంలు మరియు లైబ్రరీలు, వ్యసన విముక్తి కేంద్రాలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు మరియు పవిత్ర స్థలాలు, అవశేషాల పరిరక్షణ కోసం విదేశీ నిధులను ఈ నిబంధనలు అనుమతిస్తూనే ఉన్నాయి. ఇక్కడ హెడ్ తీసుకుంటే నిబంధనల విదేశీ నిధులను నియంత్రిస్తాయి, సాధారణంగా మార్పిడిని కాదు. ఈ సవరణ మత మార్పిడిపై దేశవ్యాప్తంగా సాధారణ నిషేధాన్ని విధించదు. ఇది ప్రత్యేకంగా ఎఫ్సిఆర్ఏ కింద విదేశీ విరాళాల స్వీకరణ మరియు వినియోగానికి సంబంధించినది. ఈ పరిణామం ముఖ్యమైనది ఎందుకంటే నిధులు తరచుగా స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జిఓలకు విరాళాల ముసుగులో మళ్లించబడి ఆ తర్వాత పేద హిందూ కుటుంబాల సభ్యులతో సహా బలహీన వ్యక్తులను మత మార్పిడి చేయడానికి ఉపయోగించబడుతున్నాయి. క్రైస్తవ మరియు ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు రెండు మత మార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విదేశీ నిధులను అందుకున్న లెక్కలేనన్ని ఉదంతాలు ఉన్నాయి. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఏదైతే మత మార్పిడుల కోసం బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయని నేను చెప్పానో అదే ఇక్కడ నొక్కి చెప్పబడ్డారు. సో వచ్చిన ఫండ్స్ సక్రమంగా ఖర్చు పెట్టండి, మత మార్పిడుల కోసం ఖర్చు పెట్టకండి. ఎస్పెషల్లీ రెండు మతాలు, మైనారిటీ మతాలని ఏవైతే చెప్పుకుంటున్నాయో, క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ. ఇస్లాం అయితే ఉగ్రవాదానికి చోటు లేకుండా చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉగ్రవాదం పేరు చెప్పి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇట్లా జిహాదులు చేస్తా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. దానికి డబ్బులు కావాలా. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బయట నుంచి ఫండింగ్సే వస్తాయి. ఇప్పుడు చర్చిలు, ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో బయట నుంచి ఫండ్స్ తీసుకొని ఆ ఫండ్స్ జేబులో పెట్టుకొని రోడ్ల మీద పడి మా మతంలోకి రండి, మా మతంలోకి రండి, మా దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు, మత మార్పిడి చేయొద్దండి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇంకా చూస్తే తాజా సవరణలు నిర్దిష్ట విదేశీ నిధులతో కూడిన మతపరమైన కార్యకలాపాల ఆమోదిత పరిధి నుండి మత మార్పిడిని మినహాయిస్తూ ఒక సంస్థ షెడ్యూల్లో జాబితా చేయబడిన మతపరమైన మరియు దాతృత్వ పనులను నిర్వహించవచ్చు, కానీ మత మార్పిడి కోసం ఆ వర్గాల కింద విదేశీ డబ్బును పొందడం లేదా ఉపయోగించడం చేయరాదు. ఈ మార్పుల వల్ల ఒక సంస్థ ప్రకటించిన ప్రయోజనం కోసం విదేశీ నిధులను ఉపయోగించిందా లేదా అని ప్రభుత్వం పరిశీలించడం కూడా సులభతరం అవుతుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఆమోదించబడిన కార్యకలాపాలు మరియు నిర్వహణ ప్రాంతాలు పేర్కొనబడతాయి కాబట్టి సంస్థ పేర్కొన్న పరిధిలో సరిపోల్చి నిధుల మళ్లింపును తనిఖీ చేయవచ్చు. సంస్థ ప్రకటించిన లక్ష్యాలకు మరియు డబ్బు స్వీకరించిన ఉద్దేశానికి అనుగుణంగా విదేశీ విరాళాలను భారతదేశంలో నిర్వహించే కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలని ఆ నోటిఫికేషన్ మరింత స్పష్టం చేస్తోంది. ఎన్జిఓలు తమ ఖచ్చితమైన ఉద్దేశాన్ని మరియు కార్యకలాపాల పరిధిని ప్రకటించాలి. ఎవరైతే ఫండింగ్ చేస్తారో
వాళ్ళు తమ ఖచ్చితమైన ఉద్దేశాన్ని మరియు ఏదైతే కార్యకలాపాలు చేస్తారో ఆ పరిధిని కూడా ప్రకటించాలని ఇక్కడ చెప్పబడింది. FCRA రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి సంస్థ ఇకపై నిబంధనలకు జత చేయబడిన షెడ్యూల్ నుండి తమ ఉద్దేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ షెడ్యూల్ అర్హత గల కార్యకలాపాలను మతపరమైన, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా సంబంధమైన మరియు సామాజిక వర్గాలుగా విభజిస్తుంది. ప్రతి వర్గంలో ఒకే విస్తృత వివరణకు బదులుగా కార్యకలాపాల యొక్క వివరణాత్మక జాబితా ఉంటుంది. దరఖాస్తుదారులు తాము విదేశీ విరాళాన్ని ఏ రాష్ట్రాలలో లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో వినియోగించాలనుకుంటున్నారో కూడా తప్పనిసరిగా గుర్తించాలి. ఉద్దేశం మరియు భౌగోళిక ప్రాంతం రెండు FCRA రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో నమోదు చేయబడతాయి. 2026 నిబంధనలు ప్రవేశపెట్టడానికి ముందే నమోదు చేసుకున్న సంఘాలకు వారు తమ రిజిస్ట్రేషన్ను ఏ ప్రయోజనాల కోసం మరియు ఏ రాష్ట్రాలు లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతాల కోసం కొనసాగించాలనుకుంటున్నారో కేంద్రానికి తెలియజేయడానికి 1 సంవత్సరం గడువు ఇవ్వబడింది. ఒక ఉద్దేశాన్ని, రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని చేర్చడానికి లేదా తొలగించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ తన పని పరిధిని మార్చే ముందు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుకు దాని పాలక మండలి తీర్మానం మద్దతుగా ఉండాలి. కేంద్ర విచారణ జరిపిన అనంతరం అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ప్రస్తుత దరఖాస్తు రుసుము ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రయోజనం కోసం మరియు కార్యకలాపాలకు వర్తిస్తుంది. ప్రతి అదనపు ప్రయోజనానికి మరియు ప్రతి అదనపు రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి 300 అదనపు రుసుము వసూలు చేయబడుతుంది. కీలక అధికారులుగా ఉన్న విదేశీ పౌరులు ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. సవరించిన నిబంధనలు ఒక సంస్థలోని కీలక కార్యకర్త అనే నిర్వచనాన్ని విస్తృతం చేశాయి. ఇప్పుడు ఇందులో కంపెనీ డైరెక్టర్లు, సంస్థలలోని భాగస్వాములు, ట్రస్టీలు, హిందూ అవిభక్త కుటుంబకర్త, పాలక మండలాలు మరియు నిర్వహణ కమిటీల సభ్యులు, ఇంకా సంస్థ వ్యవహారాలను నియంత్రించే లేదా నిర్వహించే బాధ్యత గల ఏ ఇతర వ్యక్తి అయినా చేర్చబడతారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కాకుండా విదేశీ జాతీయులను కీలక కార్యకర్తలుగా కలిగిన సంఘం సాధారణంగా FCRA రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతికి అర్హమైనదిగా పరిగణించబడదు. అయితే విదేశీ పౌరులను కీలక కార్యకర్తలుగా పనిచేయడానికి అనుమతించగల సందర్భాలను మరియు అటువంటి సంస్థలు తప్పనిసరిగా నెరవేర్చాల్సిన షరతులను గుర్తిస్తూ కేంద్రం ఒక ప్రత్యేక ఉత్తర్వును జారీ చేయవచ్చు. ఖర్చు మరియు క్షేత్ర ధృవీకరణ అవసరాలు కఠినతరం చేయబడ్డాయి. ఒక సంఘం తాను ఎంచుకున్న రంగంలో సహేతుకమైన కార్యకలాపాలు నిర్వహించిందా లేదా అని నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక ఆర్థిక పరిమితిని కూడా ప్రవేశపెట్టింది. పునరుద్ధరణ లేదా రద్దు ప్రక్రియల కోసం ఒక సంస్థ గత 2 ఆర్థిక సంవత్సరాలలో తాను ఎంచుకున్న ప్రయోజనం కోసం విదేశీ విరాళాల రూపంలో కనీసం 10 లక్షలు ఖర్చు చేసి ఉంటే ఆ సంస్థ సమాజ ప్రయోజనం కోసం సహేతుకమైన కార్యాచరణను చేపట్టినట్లుగా పరిగణించబడుతుంది. ఈ ప్రయోజనం కోసం లెక్కించబడిన కార్యాచరణ FCRAకు అనుగుణంగా స్వీకరించిన విదేశీ విరాళాలను ఉపయోగించి నిర్వహించబడి ఉండాలి. ముందస్తు అనుమతి లేకుండా వాయిదాలలో విదేశీ డబ్బును స్వీకరించే సంస్థలు అదనపు తనిఖీలను ఎదుర్కొంటాయి. మునుపటి విడతలో అందిన విదేశీ విరాళాల కోసం కనీసం 75% వినియోగించిన తర్వాతే 2వ లేదా ఆ తర్వాతి విడతను విడుదల చేస్తారు. తదుపరి విడతను అనుమతించే ముందు వినియోగాన్ని ధృవీకరించడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయి విచారణను కూడా నిర్వహిస్తుంది. సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన ఫారం FC3BB ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరియు చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరించిన వినియోగ నివేదిక, సంబంధిత బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు నిర్వహించిన కార్యకలాపాలపై ఒక నివేదికను సమర్పించాలి. ఫోటోగ్రాఫ్లు మరియు ఇతర సహాయక పత్రాలను కూడా కోరవచ్చు. ఇంకా నెక్స్ట్ హెడ్ చూస్తే సోషల్ మీడియా దాతలు మరియు ప్రచురణ బహిర్గతం చేయబడతాయి. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే లేదా వార్షిక రిటర్న్లను దాఖలు చేసే సంస్థలు ఇకపై తమ అధికారిక వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. డోనర్ అడ్వైజ్డ్ ఫండ్స్ లేదా ఇతర మధ్యవర్తి చెల్లింపు సాధనాల ద్వారా డబ్బు పంపబడే సందర్భాలలో ఈ నిబంధనలు మరింత పారదర్శకతను కూడా కోరుతున్నాయి. అటువంటి సందర్భాలలో సంస్థ అందుకున్న మొత్తంతో పాటు అంతిమ దాత యొక్క గుర్తింపు, చిరునామా మరియు ఈమెయిల్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
వార్షిక రిటర్నులలో విదేశీ విరాళాలను ఎలా ఉపయోగించారో వివరిస్తూ ప్రాజెక్టుల వారీగా మరియు ప్రదేశాల వారీగా వివరణాత్మక కార్యకలాపాల నివేదికలు తప్పనిసరిగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాలు, కొత్త ఆస్తులు మరియు పరిపాలనా వ్యయాలను విడివిడిగా వెల్లడించాలి. వారు ఆ సంవత్సరంలో సంఘం లేదా దాని ముఖ్య కార్యకర్తలు వెలువరించిన పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, వార్తాపత్రిక కథనాలు లేదా ఇతర ప్రచురణల వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. సంబంధిత FCRA నిబంధన పరిధిలోకి వచ్చే సంఘం ఏ రూపంలోనైనా సామూహిక ప్రసార మాధ్యమాల ద్వారా వార్తలు లేదా సమకాలీన విషయాల ఉత్పత్తి లేదా ప్రసారంలో పాల్గొనకూడదని ఈ ఫారం పునరుద్ఘాటిస్తుంది. మొత్తం మీద ఈ సవరణలు విస్తృత ప్రకటనల స్థానంలో నిర్దిష్ట ప్రయోజనాలు మరియు రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఆమోదాలను ప్రవేశపెడతాయి. మతపరమైన విభాగంలో అనుమతించదగిన విశ్వాస ఆధారిత కార్యకలాపాలకు మరియు విదేశీ విరాళాల ద్వారా నిధులు పొందే మత మార్పిడికి మధ్య స్పష్టమైన విభజన చేయడమే అత్యంత ముఖ్యమైన మార్పు. NGOల ఆస్తులను జప్తు చేయడానికి అనుమతించే FCRA సవరణలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా సవరణల అమల్లోకి రావడానికి కేవలం 10 రోజుల ముందు భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో FCRA నిబంధనలకు చేసిన మార్పులపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో FCRAకు ప్రతిపాదిత మార్పులు క్రైస్తవ సంస్థలతో సహా పౌర సమాజ సమూహాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వారు పేర్కొన్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ అధిపతి అయిన సెనేటర్ జేమ్స్ రిష్ ప్రతిపాదిత మార్పులు తీవ్ర ఆందోళనకరమైనవి అని అన్నారు. హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఆయన భారతదేశ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA విదేశీ నిధులు పొందే ప్రభుత్వేతర సంస్థలు మరియు సమూహాలపై కఠినమైన మరియు అస్పష్టమైన ఆంక్షలను విధిస్తుంది. దీనివల్ల వాటి రోజువారీ కార్యకలాపాలు దాదాపు అసాధ్యంగా మారుతున్నాయి. అమెరికాతో సంబంధం ఉన్న క్రైస్తవ పరిచర్యల నిధులు లేదా ఆస్తులను జప్తు చేయడం ద్వారా వాటిపై వేధింపులను లేదా హింసను విస్తరించడానికి FCRAను ఒక సాకుగా ఉపయోగించుకునే ఏ ప్రయత్నాలైనా తీవ్ర ఆందోళన కలిగించేవే అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మరియు ఇతర మత సమూహాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మానవ హక్కులను ఉల్లంఘించే దేశాలను బహిర్గతం చేయడానికి అమెరికా వెనకాడదని ఆయన ఇంకా నొక్కి చెప్పారు. FCRA నిబంధనల కింద NGOల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇక్కడ అర్థమవుతుంది, ఒక క్రైస్తవ మతానికి ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో ఆ ఫండ్స్ ఎక్కడ మత మార్పిడులకు ఆగిపోతాయో అని అమెరికాలో ఉన్న మన వ్యక్తి భయపడుతున్నాడు. సో కామనే అబ్బా, ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి నువ్వు భారతదేశంలో మత మార్పిడులు చేస్తా అన్యాయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోదు కదా గవర్నమెంటు, భారతదేశ గవర్నమెంటు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే గవర్నమెంట్. ఏ నయా భారత్ హై, పాత భారతదేశం కాదు ఇది. సో కొత్త భారతదేశం కాబట్టి ఇప్పుడు ఉండే ఏ అయితే చట్టాల్లో లొసుగులు ఉన్నాయో మన హిందువులపైన, బేసిక్గా ఎస్పెషల్లీ మన హిందువులపైన ఏవైతే అరాచకపు చట్టాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తొలగించబడుతున్నాయి. చూసుకుంటే మనం అంటే ఆర్టికల్ 370 కావచ్చు, ఇప్పుడు FCRA చట్టం కావచ్చు, ఇలాంటి UCC ఇట్లాంటివన్నీ సో చట్టాలు వస్తున్నాయి. ఆ ఉండే చట్టాల్లో సవరణలు జరుగుతున్నాయి, ఈ ఇంక్లూడ్ వక్ఫ్తో కూడా. సో మంచి పని అయితే జరుగుతుంది. మంచి పని జరుగుతున్నప్పుడు ఇట్లాంటి బయట కొంతమంది మాట్లాడడం కామనే, అంటే ఆపోజిట్గా. బయట దాకా ఎందుకు, మన దేశంలోనే మన ఆపోజిషన్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని చట్టాలు నచ్చవు అనమాట. అంటే మంచి చేసే చట్టాలు అయితే అస్సలు నచ్చవు అనుకో. సో ఏవైతే భారతదేశానికి చెడును కలిగిస్తాయో అటువంటి చట్టాలే మన కాంగ్రెస్కు అవసరము. సో ఇది FCRA చట్టం గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఈ మత మార్పిడిలు ఆపడానికి ఒక అస్త్రంగా FCRA చట్టం త్వరలో మనకు కనిపించబోతుంది. సో ఈ FCRA చట్టంపై మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో ఇంకా ఏ మార్పులు వస్తే బాగుంటుంది అనేది మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.